హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను క్యారెట్ చిప్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఎంతో క్రిస్పీగా వస్తాయండి ఈ క్యారెట్ చిప్స్. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ క్యారెట్ చిప్స్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మేము చూద్దామండి. ఈ క్యారెట్ చిప్స్ చేయడం చాలా ఈజీ అండి. ఈ చిప్స్ కోసం నేనైతే 1/2 కేజీ క్యారెట్ తీసుకున్నానండి. 1/2 కేజీ క్యారెట్ని ఇలా పీల్ అంతా తీసేసి ఇలా పల్చగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. పల్చగా ఉండేటట్లు ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా పల్చగా ఉండేటట్లు కట్ చేసుకున్నట్లయితే బాగా ఫ్రై అవుతాయండి. పీల్ అంతా తీసేసి ఇలా కట్ చేసుకోవాలి. ఇందులోకి 2 స్పూన్ల కార్న్‌ఫ్లోర్ తీసుకోవాలండి. తర్వాత ఇందులోనే 2 స్పూన్ల బియ్యపిండి కానీ శనగపిండి కానీ ఏదైనా తీసుకోవాలండి. ఇవి వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి. అందులోనే కారానికి తగ్గట్టు కారం తీసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి తీసుకోవాలి. 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇవైతే మొత్తం అంతా కూడా ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలండి. వాటర్ అయితే ఇందులో వాటర్ సరిపోతుందండి. తక్కువైనట్లయితే కొంచెం యాడ్ చేసుకోండి, చూసుకొని యాడ్ చేసుకోండి. నేనైతే కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇష్టమైతే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చండి. ఇలా మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. వాటర్ చూసుకొని వేసుకోండి. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్నటువంటి క్యారెట్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు కదపకుండా ఉంచేయాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే కదపాలండి. ఇప్పుడు విడివిడిగా బాగా వచ్చేస్తాయండి, ఫ్రై అయిపోతాయి కాబట్టి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అయితే వీటిని తీసేసుకోవాలి. చూసారా ఎంత బాగున్నాయో. ఇవి తీసేసుకొని మిగతావి కూడా వేసేసుకోవాలండి. ఒక్కొక్కటిగా వేసుకొని ఇలా కాసేపు ఉంచేసిన తర్వాత కలపాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని అందులో వేసేసుకుందామండి. ఇప్పుడైతే మనకి కరకరలాడేటటువంటి క్యారెట్ చిప్స్ అయితే రెడీ అయ్యాయండి. చాలా టేస్టీగా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇప్పుడైతే క్యారెట్స్ 100కి 4 కేజీలు ఇస్తున్నారండి. ఈ క్యారెట్ చిప్స్ రేటు బేకరీ వాళ్ళైతే 400 తీసుకుంటున్నారండి కేజీ. ఇలా కొంచెం సమయం కేటాయించినట్లయితే మనకి క్యారెట్ చిప్స్ తేలిగ్గా చేసేసుకోవచ్చండి. ఎంతో టేస్టీగా ఉంటాయి. హెల్త్ కూడా చాలా మంచిదండి. మన ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.